ఈరోజు మరి జగదాంబ జంక్షన్లో ఇండస్ హాస్పిటల్లో గ్యాస్ లీకి సుమారు 50 మంది పేషెంట్లు హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళకే ప్రమాదమైన వాతావరణం ఏర్పడినప్పుడు కూడా భగవంతుడి దయ వల్ల వాళ్ళందరూ కూడా బయటపడ్డారు. ఈరోజు ఏంటంటే మరి అది ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి, ఇలాంటి కార్యక్రమం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అలాగనే మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యాన్ని కల్పించి వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వెళ్ళే వరకు కూడా యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి. అలాగనే మరి ఇది జగదాంబ సెంటర్ అనేసరికి చాలా కీలకమైనటువంటి ప్రదేశం. ఇక్కడ అన్ని రోడ్లకి మంచి సెంటరు. అలాగనే మరి ఒక పక్కనేమో కేజీహెచ్ హాస్పిటల్ ఉంది, ఒక పక్కన పెట్రోల్ బంక్ ఉంది. ఎప్పుడూ నిత్యం కూడా జనాలతో రద్దీగా ఉండి ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటన జరగడం వల్ల జనాలందరూ ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడ్డది. దానివల్ల మరి ఇటువంటి చర్యలు జరగకుండా మరి ఎందుకంటే అలాగనే మరి సేఫ్టీ మెజర్స్ లేవు హాస్పిటల్లో. అవన్నీ కూడా తప్పనిసరిగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ బాధ్యత వహించి మరి తీసుకోకపోతే రేపు రానున్న రోజులు ఇటువంటి ప్రమాదాలు కానీ జరిగితే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్నీ కూడా దగ్గరలో హాస్పిటల్ ఉన్నాయి, చిన్న చిన్న హాస్పిటల్స్. అటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటిది ఏమైనా జరిగితే చాలా ప్రమాదం. మరి గత నెల రోజులు దాటకముందు అది మనం మర్చిపోకముందే ఫిషింగ్ హార్బర్ కూడా మీ అందరికీ తెలుసు మరి 50 బోట్లు తగలబడిపోయి వాళ్ళ జీవితాలు చిందరవందరైపోయి అటువంటి పరిస్థితులు అది జరిగి కొద్ది రోజుల క్రితమే మళ్ళీ కొద్ది రోజుల తర్వాతే ఇటువంటి ఘటన జరగడం విశాఖపట్నానికి ఇది ఒక మాయన మచ్చలా మిగిలిపోద్ది. కాబట్టి వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అలాగనే మరి దీని మీద ఏంటంటే ఎవరైతే మరి అనారోగ్యం పాలయ్యారో వాళ్ళందరూ కూడా పూర్తి వైద్యాన్ని ఉచితంగా చేయవలసిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది అనేసి ఖచ్చితంగా మేము జనసేన పార్టీని డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.